వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళితులు ఆందోళన చేపట్టారు. రెండో విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని అదనపు కలెక్టర్ గంగ్వార్కి వినతి పత్రం అందజేశారు. ప్రతి దళితుడు ధనవంతుడు కావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన దళిత బంధును కొనసాగించాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు, ఉత్తర కన్మ నుండి పశ్చిమ కన్మల వరకు దళితులు అనగానే దరిద్రుడు, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాడు, నేను ఇళ్లలో దరిద్రం 24 గంటలు తాండవిస్తుంటాననేటువంటి విషయాన్ని రూపుమాపడం కోసం సమాజంలో కూడా దళితుడు ధనవంతుడు కావాలనే ప్రధాన ఉద్దేశంతో నిర్ణయించబడినటువంటి ఈ దళిత బంధు పథకాన్ని ఒకసారి 100 మందికి మొదటి విడతలో ఇచ్చారు. రెండో విడతలో కూడా 1200 మందికి ఇవ్వాలన్నటువంటి అప్పటి ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే మేమంతా లబ్ధిదారులు ఎన్నికైనాం అనే విషయాన్ని తెలియజేస్తూ, ఈ లబ్ధిదారులను కూడా మా ఆర్థిక విధానాలను అనుసరించి, మా జీవన పరిస్థితులను అనుసరించి, మాకున్నటువంటి అన్ని వనరులను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఎన్నిక చేసిందనే విషయం గుర్తు చేస్తూ, అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చింది పేదలకే ఇస్తున్నది, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పేదలకి ఇవ్వాలని మేము మానవతా ధర్మంతో డిమాండ్ చేస్తా ఉన్నాం.